తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజైతే మనం హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర ఉన్నాము. ఆయనతో ఇప్పుడు మాట్లాడేద్దాము. ప్రచారం అయితే మంచి జోరుగా సాగుతోంది. ఇంత పెద్ద హాట్ ఎండలో కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ ని ఎలాగైనా రప్పించాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎక్కడో ఏదో తప్పు జరిగింది, కానీ ఆ తప్పు ఇప్పుడు జరగకుండా చూడాలి అని చాలా కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఆయన ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటి అని. నమస్తే సార్. సార్, ఎలా జరుగుతుంది మీ ప్రచారం? మీరు ప్రచారం చూస్తుంటే చాలా కష్టం కనబడుతుంది మీ మొహంలో. హాట్ అంటున్నారు. మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు నన్ను పరిగెత్తిస్తున్నారు. నేను పరిగెత్తలేదు, నన్ను పరిగెత్తిస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం చూసి నేను ముందుకెళ్తా ఉన్నా. ఇవాళ అడుగున నీరాజనం పడతా ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ, పురుషులు అందరు ఏమంటున్నారంటే మళ్ళీ మేము బీఆర్ఎస్ని తెచ్చుకుంటాం సార్. మేము బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలు మేము పొందిన వాళ్ళము. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి 4 మాసాలు అయింది, ఏ పథకం రాలేదు. మాకు చుప్ప చేతికి ఇచ్చేసిండు. ఇక మాకు ఆ పార్టీ వద్దు, మేము మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాము, ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము, మీ కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. సార్, శ్రీనివాస్ గారు ఒక్క మాట చెప్పండి. అంటే మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా ఇంతే కష్టపడ్డారు. మీ వాళ్ళందరూ సంక్షేమ పథకాలు అయితే 10 ఏళ్ళు ఇచ్చారు. అయినా సరే ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అంటే హైదరాబాద్ లో అయితే ఓకే, బట్ జిల్లాల వారీగా ఇప్పుడు ఆ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఏం లేదమ్మా, మేము ఇచ్చేదానికి ఇంకా ఆయన పైపు పెంచి ఇస్తామన్నాడు. మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. ఆయన ఏమన్నాడు అంటే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నాడు. ఇలాంటి మా అక్కలకు, మహిళలకు యాక్టివా స్కూటీ ఇప్పిస్తా అన్నాడు. ఇంకోటి ఏంటి, మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఈ ఆశ పుట్టుకొచ్చింది, ఓటేసిర్రు, అధికారంలో తీసుకొచ్చిర్రు. ఇప్పుడు మాకు తెలుస్తుంది కదా అంటున్నారు ప్రజలు. ఇప్పుడు అక్కలు అంటున్నారు, అమ్మలు అంటున్నారు. ఇలా 4000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఆ పెన్షన్ కూడా ఏమీ లేదు. అదే పాత పెన్షన్ 2000 పెన్షనే వస్తుంది. అదే కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షనే వస్తుంది. మహిళలకు 2500 అన్నాడు లేదు, స్కూటీ అన్నాడు లేదు, తులం బంగారం అన్నాడు లేదు. ఏమీ లేకుండా ఖాళీ ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అధికారంకి ఎక్కిన రేవంత్ రెడ్డిని త్వరలోనే గద్దె దింపుతందుకు మా మహిళల్ని. ఫ్రీ బస్ ఎంతో కొంత మహిళల్ని ఆకర్షించలేదు అంటారా? ఫ్రీ బస్సు ఎట్లుందనంటే వాళ్ళకు సదుపాయాలు ఎక్కడున్నాయి? ఆ బస్సులో ఎక్కుతుంటే ఈ హీట్కి అలా చచ్చిపోతున్నారు. అందులో అవసరమైన సీట్లు కేటాయించాలి, బస్సులు పెంచాలి. అట్లా పెంచకుండా ఉన్న బస్సులలోనే అందరినీ గొర్రెల మందని నింపినట్టు నింపి మొత్తం సిటీ దింపుతుంటే ఇవాళ మహిళలు అర్థమవుతుంది, అమ్మ ఆ బస్సు ఎక్కే బదులు ఇంట కూర్చున్నది మంచిది అని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అంటే కాంగ్రెస్ వాళ్ళు కార్ఖానాకి పోయింది, అందుకే కేసీఆర్ బస్ ఎక్కిండు అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? కార్ఖానాకి పోలే, కారు మంచిగా రిన్యూవల్ అయ్యి న్యూ మోడల్గా వస్తున్నది కారు. ఇంత ఆయన అన్నట్టు కార్ఖానా పోలే, ఇప్పుడు రీమోడల్ అయ్యి కొత్త తరంతో ఇవాళ కొత్త యువకులను, మహిళలను, వృద్ధులను ఆకర్షించే విధంగా ఇవాళ న్యూ మోడల్గా వస్తున్నది కారు. ఇవాళ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? అమ్మ ఒక్కటి చెప్తున్నా చూడండి, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంకే సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఎంఐఎంకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ బీజేపీకి బి టీమ్గా వివరించింది ఎంఐఎం. వీళ్ళందరూ తోడు దొంగలు, వీళ్ళందరికీ చీకటి ఒప్పందాలు. ఇవాళ నాతోని వాళ్ళది పోటీ, బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం. నేను అదే అంటున్నా, మా ప్రజలకు అదే చెప్తున్నా. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమాల ద్వారా 5,60,000 లబ్ధిదారులు ఉన్నారు మన దగ్గర. ఇంకా మన బలమైన కార్యకర్తలు ఉన్నది, బలమైన నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ సమిష్టి కృషితోని ఇవాళ ఈ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎన్నిక నేను గెలుస్తాను అన్న ధీమా నా ప్రజలు, నా ఓటర్లు, నా నాయకుడు నాకు ఇచ్చిండు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల లోపల నేనే గెలుస్తా. ఎంఐఎంఏ అడ్డ ఏదైతే 40 సంవత్సరాలు అంటున్నారో ఆ బద్దలు కొట్టే పని నాతోనే అవుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ అనేది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా పోటీ ఇక్కడే కనబడుతుంది, ప్రతి ఒక్కరి దృష్టి మాత్రం ఇక్కడ ఉంది. సో అలాంటి దానికి శ్రీనివాస్ యాదవ్ గారిని ఎంచుకోవడానికి కేసీఆర్ గారు ఏదైనా బలమైన విశేషం ఉందా? చాలా ఉన్నాయి. ఒక యువకుడు, ఒక విద్యావేత్త, ఒక
సామాజిక యాదవ్ కుటుంబం నుంచి వచ్చినాడు, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినాడు, నిబద్ధత గల కార్యకర్త, పదవులు వచ్చినా రాకున్నా 2015 నుంచి ఇప్పటి వరకు ఒక నిబద్ధతగా పార్టీని నమ్ముకున్నాడు, జెండాను నమ్ముకున్నాడు. ఇన్ని నా దగ్గర ఉన్నటువంటి బెనిఫిట్ అంటే ఇన్ని మంచిని చూసి నాకు కేసీఆర్ గారు నాకు ఈ యొక్క నాయకత్వాన్ని ఇచ్చిండు. ఆ నాయకత్వాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ అడ్డగా మార్చే ప్రయత్నంలో నేను ఉంటా. సార్, బీఆర్ఎస్ అడ్డాగా మారే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి అంటారా? ఎందుకంటే మీతో పోటీ చేస్తున్న వాళ్ళు కూడా మీతో సరి సమానంగా వెళ్తున్నారు. అన్ని యాక్చువల్గా అసదుద్దీన్ ఓవైసీ అయితే ఎన్నో ఏళ్ళుగా గెలుస్తూనే ఉన్నారు. ఈసారి ఆయనకి పోటీగా మాధవీలత వచ్చారు. సో ఒక మహిళ కారణంగా ఏదైనా మహిళకి ఓటేసే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి అని మీరేమైనా భావిస్తున్నారు? మాధవీలత పేరు ఎందుకు తీసుకున్నావు అమ్మా? మీ పేరు మాధవీలత ఒక నాయకురాలు. వీళ్ళని చూడండి, 20 ఏళ్ళు కష్టపడితే పార్టీలో ఈ కండువా వచ్చింది. మాధవీలతకు ముందు బీఫామ్ వచ్చింది బీజేపీలో, ఆ తర్వాత బీజేపీ సభ్యత్వం వచ్చింది. ఇలాంటి పార్టీ అసలు దేశంలో ఎక్కడ ఉండదు. మేము ఎండనక రాత్రనక పగలనక మేము కష్టపడుతున్నాం, మా నాయకుడు గుర్తిస్తున్నాడు. వాళ్ళు ఏ కష్టం పడకుండా గోల్డెన్ స్పూన్ నుంచి వచ్చి బంజారాహిల్స్లో ఉండి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఇవాళ కేవలం హైఫై రాజకీయాలు తెలుసుకొని కేవలం పేపర్లు చదివి స్క్రిప్ట్లు చదివి ఒక యాక్టర్ మాదిరిగా మాధవీలత ఇవాళ ప్రజలకు వస్తుంది. ఆమె సేవ ఏంది, ఆమె కాంట్రిబ్యూషన్ ఏంది, ఆమె నిబద్ధత ఏంది. ఇవాళ 30 సంవత్సరాల నుంచి ఉన్న ఈ పార్టీని నమ్ముకున్న ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడిని నేను. నా ముంగట ఎక్కడ నిలిచి ఉంటుంది? కేవలం వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ నాయకత్వాన్ని అందరినీ పక్కన పెట్టి, కార్యకర్తలను అందరినీ పక్కన పెట్టి ఒక పారాషూట్లో తెప్పించుకొని ఈ హైదరాబాద్కు తన నాయకత్వం అవసరం. ఆమె ఏం అర్హత ఉన్నది తనకు? ఆమె ఒక కరుడుగట్టిన వ్యాపారవేత్త, నేను కరుడుగట్టిన హిందుత్వవాదిని. ఆమె సంస్థ పేరు విరంచి, నా సంస్థల పేరు హైందవి. హైందవి అంటే తెలుసు కదా, సనాతన ధర్మం యొక్క మూలాలు హైందవ ధర్మం. అలాంటి పేరు పెట్టుకొని నేను కరుడుగట్టిన హిందుత్వవాదిగా నేనున్నా. ఇదే బేగం బజార్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో కీలక సభ్యునిగా నేను వ్యవహరిస్తున్నా. ఆమె కేవలం మాటలు చెప్తుంది, కార్యాచరణ ఏడుంది అని. నేను ఆ మాధవీలత అసలు మాకు పోటీ కాదు. మాకు పోటీ ఎవరైనా ఉన్నారంటే ఈ ఎంఐఎం. ఈ 40 సంవత్సరాల నుంచి ఈ ఎంఐఎం అడ్డాగా ఉండి ఇక్కడ ఏదైతే ఎటువంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయకుండా కేవలం తన ఆస్తులు రక్షించుకున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీని ఇవాళ ప్రజలు బంగాళాఖాతంలో వేయడానికి సిద్ధమై ఉన్నారు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం ఈడికి పోలీస్ స్టాప్, ఇక్కడి నుంచి రిటైర్మెంట్, ఆయన ఇక తప్పుకోవాల్సిందే. ఆవిడేమో పతంగి కట్ చేస్తా అంటున్నారు, మీరేమో బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు. అసలు ఏది నిజం అవుతుంది అనుకుంటున్నారు? ఆమె ఒక తైతక్కల మాధవీలత, ఒక డిస్కో డాన్సర్ మాధవీలత. ఆమెకి ఏమొస్తుంది? కాళ్ళు చెయ్యి ఒక 2 నిమిషాలు కూడా కరెక్ట్గా నిలబడదు. ఆమె ఏమో విన్యాసాలు చేస్తుంటుంది. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏంటంటే దురదృష్టం, మహిళ కాబట్టి మేము ఎక్కువ అనలేకపోతున్నాము. ఆమె యొక్క నాయకత్వం ఏ లక్షణాలు లేవు, ఏ నిబద్ధత లేదు. పార్టీ ఆమెని పదవి ఇచ్చి అంటే పార్టీ టికెట్ ఇచ్చి ఆమెకు బలాన్ని నింపుతున్నారు. ఒక ప్రధాని ట్వీట్ చేస్తాడు, ఒక అమిత్ షా మాధవీలత అంటాడు. ఇవాళ బీజేపీ పార్టీలో ఎవ్వరు లేరా? తానే ఉందా? ఇవాళ కార్యకర్తలు ఏం ముఖం పెట్టుకొని ఓటర్ల దగ్గరికి వెళ్తారు? మా నాయకురాలు ఇవాళ మా తమ్ముళ్ళను, మా అక్కలను, మా గడ్డం సీనన్న కష్టపడతాడు. ఈడ ఎన్నో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించిండు. మా సీనన్నకు ఓటేయండి నా తమ్ముళ్ళు, మా అక్కలు, మా అన్నలు అడుగుతారు. ఆమెకు వాళ్ళ కార్యకర్తలు ఏమని చెప్పి అడగాలి? అంటే ఫ్యూచర్ లో మీకు మంచి చేస్తామంటూ వస్తున్నారు కదా, అయినా మీరు ఆవిడని యాక్టర్ అంటున్నారు, అసదుద్దీన్ మాస్టర్ అంటున్నారు. సో ఏ విధంగా యాక్టర్ అంటారు? ప్రజలకు సేవ చేస్తాను అని ఏమైనా యాక్ట్ చేస్తున్నారంటారా? ఈ యాక్టర్ ఏంది అని అంటే ఆమె ఒక క్యారెక్టర్ పోషిస్తుంది. 13వ తారీఖు ఎన్నికలు అవుతాయి, 14వ తారీఖు ప్యాకప్ అయిపోతుంది. ఆ తర్వాత ఆమె ఉనికి ఎక్కడ కనిపించదు. ఇక మాస్టర్ అంటే ఈయన సచిన్ టెండూల్కర్ కన్నా ఎక్కువ మాస్టర్ బ్యాట్స్మెన్. ఈయన ఎట్లా అని అంటే ఈయన ఆస్తులు రక్షించుకునే దాంట్లో, ఈయన నాయకత్వాన్ని కాపాడుకునే దాంట్లో, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే దాంట్లో, ఏ పార్టీతోని ఎప్పుడు కలవాలో అన్న దాంట్లో ఈయన ఒక మాస్టర్ బ్యాట్స్మెన్. ఈ మాస్టర్ని ఆ యాక్టర్ని ఇద్దరిని తీసి ఆ ట్యాంక్ బండ్లో వేయడానికి మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అందరు సిద్ధమైనరు. వీళ్ళకి మంచి నీళ్ళల్లో కూడా మురికి నీళ్ళలో వేస్తారు. యాక్చువల్ గా సార్, అంటే ఎన్నికలు అసలే రాష్ట్రంలో ప్రభుత్వం మీదైతే ఇప్పుడు లేదు. అది యాక్చువల్ గా చాలా ప్రయత్నించారు, అయినా సరే కాంగ్రెస్ వచ్చేసింది. బట్ ఇప్పుడైతే మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా ఈ ప్రచారంలో? ఏం ఇబ్బంది లేదు, ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇంత ఎర్రటి ఎండల ఇప్పుడు ఎంత అవుతుంది? ఒకటి ఈ మహిళను చూడండి, ఒక్కసారి కెమెరా దింపుది.
ఎట్లా అయిపోయినాయి మా ముఖాలు. ఇవన్నిటికీ ఏ దానికి లెక్క చేస్తలేము. మా మహిళలు అయితే అస్సలు లెక్క చేస్తలేరు. అన్న నీ లెక్క రంగు వచ్చే వరకు మేము తిరుగుతామంటున్నా. విన్నావా? అంత కమిట్మెంట్ ఉన్న మహిళలు. అయితే ఇవాళ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే చెప్పండి అమ్మ, నేను ఒక్కటి చెప్తా. గత 5-10 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వము ఎవరికి ఏం అన్యాయం చేసింది? ప్రతి వ్యక్తులను, ప్రతి కుటుంబాన్ని కడుపులో పెట్టుకున్నారు. ప్రతి రెండో కుటుంబం మా సంక్షేమాలు వాడినోళ్ళల్లో ఉంటారు. అలాంటి ప్రభుత్వాన్ని ఇవాళ లేదు అని బాధపడుతున్నారు. వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అడుగున కేసీఆర్ గారి మాట ఎత్తుకుంటున్నారు. కేసీఆర్ గారి పరిపాలన వస్తుందా సార్? ఇప్పుడు ఓటేస్తే మళ్ళీ ఆయన బలపడతాడు అంటే, అమ్మ ఓటేయి, మనకు మళ్ళీ మొత్తం ఈ ముక్కు విండి చెవు విండి రేవంత్ రెడ్డివి ఏవైతే పథకాలు ఇస్తాడో అవన్నీ ఇప్పిస్తాడు మన కేసీఆర్ సార్ అని మేము చెప్తున్నాం. సార్, ప్రచారంలో ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావిస్తున్నారు? మీరు లాస్ట్ టైం ఇచ్చిన సంక్షేమ పథకాల గురించా, లేకపోతే ఫ్యూచర్ లో మీరు చేయబోయే అంశాల గురించా? ఏ అంశాల గురించి మాట్లాడుతున్నారు? అమ్మ, ఇప్పుడు మీరు ఉన్నది మచ్చి మార్కెట్. ఇది ఇక్కడ వాణిజ్య సముదాయాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బిజినెస్ వ్యాపార వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ వ్యాపార వ్యక్తులకు కూడా మా నాయకుడు ఎంతో చేసిండు. ఉదాహరణకు 10 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా కర్ఫ్యూ విధించలేదు. ఎక్కడ కూడా ఏ సందర్భం కూడా రాలేదు కర్ఫ్యూ ద్వారా ఒక షట్టర్ మూయించండి అన్నది. బేగం బజార్ ఎప్పుడు మూతపడలేదు. అంటే నిర్భయంగా మంచి నిద్ర తీసుకొని వ్యాపారం చేసుకున్నారు వ్యాపారస్తులు. వాళ్ళకి ఎటువంటి హరాస్మెంట్ లేదు. పోలీస్ నుంచి మంచి వాళ్ళకి సహకారం అందింది. ఇవాళ వాళ్ళ కరెంటు, వాళ్ళ షాపులలో కరెంటు పోలేదు, నీటి ఎందడి లేదు. ఇన్ని సదుపాయాలు ఇచ్చిన కేసీఆర్కి ఓటేస్తారు. కానీ ఏమి ఇస్తా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డికి వేయడానికి ఇక్కడ అంతా ఏమన్నా అమాయకులా? ఇక్కడ ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రజానికం, మహిళలు, వాళ్ళకి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎట్లా చేయాలి అన్నది. ఇవాళ ఈ ప్లేస్కి వస్తే ఈ 3 జాలు ఇవాళ ఇంత భద్రత కలిగించినటువంటి కేసీఆర్ గారి పరిపాలన మళ్ళీ తీసుకురావాలి అని అంటున్నారు. ఇంకో పక్క గల్లీలో పోతే, మహిళల దగ్గర పోతే, అన్న నాకు పెన్షన్ 2000 వస్తున్నదే, 10 సంవత్సరాల నుంచి ఇచ్చిండన్న, ఇప్పుడు ఆయన ఓటు అడుగుతున్నాడు, ఆయనకి వేయకపోతే ఇంకొకరికి ఇస్తామని అంటున్నారు. నీతి నిజాయితీకి మారు పేరు ఈ గోషామహల్, ఈ హైదరాబాద్ పాత నగరం. ఇవాళ ప్రేమ ఇస్తే మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు. అందుగురించే ఈ హైదరాబాద్ లోనే 1/2 చాయ్ అనేది ఇక్కడి నుంచే మొదలైంది. సార్, అంటే మనము ఎన్ని మాట్లాడుకున్నా సరే నిజమైతే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఓల్డ్ సిటీ లాంటి ప్లేసెస్ లో అభివృద్ధి కొంచెం తక్కువ ఉంది అని కొంతమంది మాట్లాడుతున్నా, అయినా సరే మేము ఎంఐఎంకే ఓటేస్తాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అమ్మ, ఎంఐఎంకి ఓటు వేసి 4 సార్లు వేసి మోసపోయారమ్మా. మౌలిక సదుపాయాల కల్పన లేదు. అసదుద్దీన్ ఏ ఒక్కరోజు కూడా రాలే. ఆయనను తీసుకుపోయి బంగాళాఖాతంలో వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఆయన నాయకత్వం ఏంది? ఆయన ఒక ఫెయిల్యూర్ లీడరు. ఎంఐఎంని ఓడించాలి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి అని ఇలా ప్రజల నుంచి వస్తున్న ఈ యొక్క నినాదం. ఇవాళ ఆ ఎంఐఎం ఇక్కడ ఎప్పుడైనా వచ్చిండు అసదుద్దీన్ అనేది? ఆయన ఒక ఫెయిల్యూర్ లీడర్, అన్కమిటెడ్ లీడర్. ఆయన తీసి బంగాళాఖాతంలో ఇయ్యాలి. ఫెయిల్యూర్ లీడర్ ఇన్నాళ్ళు గెలిచారంటారా? అవునమ్మా, చెప్తున్నా కదా. ఇప్పుడు ఎందుకు గెలిచిండు అని అంటే 4 సార్లు అవకాశం ఇచ్చారు. వాళ్ళ 9 ఉండే, ఆయన ఉండే, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఇక్కడ ఏం అభివృద్ధి చేసిండని 4 సార్లు ఇస్తే కూడా 4 సార్లు ఫెయిల్ అయిపోయింది కదా. అప్పుడు బీఆర్ఎస్ ఆయనతో ఉండే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అది చూసే కదా, వీడు ఏమి ఫెయిల్యూర్ లీడర్, వీని చెయ్యి వదిలేద్దాం, వీని దోస్తానా వదిలేద్దామని కేసీఆర్ బయటకు వచ్చేసిండు. నాలాంటి నాయకులకు టికెట్ ఇచ్చిండు, పోరాడమని చెప్తున్నాడు. అదే పని నేను చేస్తున్నా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే బీఆర్ఎస్ గల్లీ నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళేటట్టు ఉంది అంటారా? అయ్యో, మీకు అనుమానం ఎందుకు? ఖచ్చితంగా నన్ను పార్లమెంట్ లో చూస్తావు నువ్వు కూడా.